హలో అండి. ఈరోజు వీడియోలో మీకు మేము మ్యాంగోస్ని ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇక్కడ చాలా రకాల మ్యాంగో వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఎన్ని వెరైటీ కాయలు ఉన్నా కానీ కేవలం చూస్తానికే అండి. ఒక్క కాయ కూడా మన ఇండియన్ మ్యాంగోస్తో సరిపోదు. నాకైతే అస్సలు స్వీట్గానే ఉన్నట్టు ఉండవు. మనకేమో చిన్నప్పటి నుంచి మామిడికాయలు తిన్న అలవాటు, ఇంకా ఇష్టం చంపుకోలేక ఉన్న వాటిల్లోనే కొంచెం స్వీట్ ఉన్న కాయలు కొనుక్కొచ్చుకుంటాము. ఎక్కువ బంగినపిల్లి వెరైటీ లాగా ఉండే కాయలే దొరుకుతాయి, అసలు అయితే ఉండవు. వెరైటీని బట్టి ఒక్కొక్క కాయ $3.5, $4, $5 వరకు ఖరీదు ఉంటది. ఈ కాయలు చూస్తానికి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి గానీ స్వీట్నెస్ అయితే అంత లేదు. స్టోర్ చేసుకోవటం ఎందుకంటే మనకి వింటర్ లో తినాలనిపించినాయి అనుకోండి, మ్యాంగోస్ దొరకవు కదా, అందుకని మేము కొన్ని మ్యాంగోస్ అయితే స్టోర్ చేసుకుంటాము. మేము ఉండే ప్లేస్ లో అయితే మామిడికాయలు కాయవు. ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ సైడ్ క్వీన్స్లాండ్ అనే స్టేట్ ఉంది. ఇంకా అక్కడైతే మ్యాంగోస్ కూడా పండుతాయి. వాతావరణం కొంచెం మన ఇండియా లాగానే ఉంటది. పచ్చిగా ఉన్నప్పుడే కాయలు కోసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ లో అమ్ముతారు, అందుకని స్వీట్నెస్ ఉండవు. ఈ రోజు వీడియోలో మీకు మేము ఎన్ని పద్ధతుల్లో స్టోర్ చేస్తామో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏ పద్ధతి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు గనక ఎవరైనా స్టోర్ చేస్తే ఎలా స్టోర్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ముందుగా అయితే కాయల్ని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాము. ఫస్ట్ మెథడ్ లో ముక్కలన్నీ కోసిన తర్వాత ఇలా జిప్ లాక్ కవర్ లో వేసుకుంటాము. స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది కదా, అందుకని కొన్ని ముక్కలు వేసిన తర్వాత షుగర్ కూడా వేసేస్తున్నాము. ఇక్కడేమో ఇలా రా షుగర్ కూడా దొరుకుద్ది, వైట్దే కాకుండా. మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తాము. ఇప్పుడే వేసామనుకోండి, ఇక తర్వాత వేయాల్సిన పని ఉండదు. కవర్ని షేక్ చేసామంటే ముక్కలన్నిటికీ మంచిగా పట్టుద్ది. ఇంకా డైరెక్ట్ ఇంకా ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు ఈ ప్యాకెట్. ఇది చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు రెండో మెథడ్ ఏంటంటే ఆ కోసిన ముక్కల్ని కొన్నిటిని జ్యూసర్లోకి తీసేసుకుని జ్యూస్ చేసుకోవటమే. పలచగా కాకుండా కొంచెం థిక్గానే మనం జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత జ్యూస్ని ఈ ఐస్ క్యూబ్ ట్రేలోకి తీసేసుకుంటాము. ఇది రబ్బర్ మోల్డ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత తీసుకోవటానికి. దీని ఖరీదు కూడా తక్కువే, $1.50. జ్యూస్ మొత్తం నింపినాక ఈ ట్రేని కూడా మనం ఫ్రీజర్లో పెట్టేశాము. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాము. థర్డ్ మెథడ్లో కూడా సేమ్, మొత్తం మళ్ళీ జ్యూస్ చేసేసుకుని ఆ వచ్చిన జ్యూస్ని మొత్తం జిప్ లాక్ కవర్లో వేసుకుని ఇంకా సీల్ చేసేసుకోవటమే. ఇలా 3 రకాలుగా మేమైతే మ్యాంగోస్ని స్టోర్ చేసుకుంటాము. మనం ఏ ప్రాసెస్ ద్వారా చేసినా కానీ తినే ముందు ఒక 10 నిమిషాలు బయట పెట్టామంటే కరిగిపోయి నీట్గా రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రోజన్ అయిపోయినాక ఎలా ఉన్నాయో. అన్నిటికంటే క్యూబ్స్ చూస్తానికి చాలా బాగున్నాయి. ఈ క్యూబ్స్ అన్నిటిని ఈ ట్రే నుంచి తీసేసి ఇంకా జ్యూస్ ఉంటే మళ్ళీ క్యూబ్స్ అయితే చేసుకోవచ్చు. చాలా త్వరగా తయారైపోతాయి క్యూబ్స్. ఇవన్నీ మౌల్డ్లోంచి తీసేసుకున్న తర్వాత జిప్ లాక్ కవర్లో వేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. బెల్లం ముక్కల్లాగా ఉన్నాయి చూడండి. 2 అయితే ఉంచుతున్నాను, మిగిలినవన్నీ ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ రసంకాయలు అయితే దొరకవు. రసంకాయలు దొరికితే మాత్రం సూపర్గా ఉండేది అసలు. ఈ రెండింటిని ముంచాను కదా, ఇలా వెన్నీలా ఐస్ క్రీమ్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సీజన్ కాని సీజన్లో మామిడికాయలు తినాలంటే మేము ఈ పద్ధతుల్లో స్టోర్ చేసుకుంటాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.